అలాగైతే మార్నింగ్ నుంచి స్టార్ట్ చేసేసాను. ఇక్కడ పిల్లలు వచ్చేసి టిఫిన్ చేస్తున్నారు. నా మనసు చాలా బాధగా అయితే ఉంది. అంతమంది భార్యలు కాదు, కొంతమంది భార్యల గురించి. ఎందుకు అంటే అవసరానికి వాళ్ళు వాడుకుంటారు. ఆ తర్వాత వాళ్ళే చిక్కుల్లోకి పడిపోతారు. ఇప్పుడు హస్బెండ్ది పాస్ట్ పట్టుకొని కూర్చుంటే అవ్వదు. హస్బెండ్ పాస్ట్ ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో ఇప్పుడైతే ఇంకా రిలేషన్షిప్లో ఉండి 2-3 ఇయర్స్ కలిసి ఉండి 7 ఇయర్స్ కూడా కలిసి ఉండి కూడా విడిపోయే వాళ్ళు ఈ రోజుల్లో ఉన్నారు. కాకపోతే ఇంకా మనం పెళ్ళి చేసుకున్నాం కదా, పాస్ట్ని వదిలిపెట్టేసి హ్యాపీగా జీవితాంతం హ్యాపీగా ఉండాలి. మనం హస్బెండ్ని కేర్ తీసుకుంటే కదా తనకి మన మీద ప్రేమ అనేది పుట్టేది. మనం ఊరికే ఆయన డబ్బులు ఇప్పించుకోవడం వరకే ఉంటే ఇంకా ఆయనకి మన మీద ప్రేమ ఎలా కలుగుతుంది చెప్పండి. ఆయన బాగోగులు మొత్తం చూసుకుంటా, తింటారా, నీళ్ళు తాగుతారా అనేసి కొంచెం మంచిగా మాటలు షేర్ చేసి బాగోగులు చూసుకుంటే ఆటోమేటిక్గా వైఫ్ అనే దాని మీద ఎప్పటికన్నా హస్బెండ్కి ప్రేమ అనేది వస్తుంది. అలా కాకుండా ఎప్పుడు వచ్చినా కూడా మొహం మార్చుకొని ఎలా అంటే అలా పడి ఉంటే మీరు తన మనసు బయటికి వెళ్ళకుండా ఎక్కడ వెళ్తుంది చెప్పండి మీరే. Hold me close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on we'll చేసి పండగ వచ్చేస్తుంది కదా అనేసి ఇంకా పండగనే కాదులేండి, మంత్లీ ఒకసారి ఫ్రిడ్జ్ కడగకపోతే ఎంత చెత్త ఉంది అంటే అంత చెత్త ఉంది చూడండి. ఇక్కడ వచ్చేసి ఫ్రిడ్జ్ క్లీన్ చేస్తున్నాను. ఫ్రిడ్జ్లో ఇన్ని ఐటమ్స్ ఉన్నాయి చూడండి మీరు. అది కాక చాలా బెక్కార్ అయిపోయింది ఫ్రిడ్జ్ అనేసి క్లీన్ చేస్తున్నాను. ఒక్కొక్కటి క్లీన్ చేసేసుకోవాలి. ఈ నెల మొత్తం ఉపవాసాలు ఉండాలి. మీకు నా బ్లాగ్స్ నచ్చుతున్నాయా? నచ్చితే లైక్ చేయొచ్చు కదా. లైజాల్ వేసేసి బాగా పెట్టేశాను. ఒక హాఫ్ అన్ అవర్ పెట్టేస్తే ఏదన్నా డస్ట్ పార్టికల్స్ ఉంటాయి కదా అవి ఇవి పడి అవల్ల కొంచెం నానితే బాగా క్లీన్ అవుతుంది. ఇంకా అలా వేసేసి నేను కొంచెం సేపు అయితే పెట్టేస్తాను. ఆ తర్వాత ఇక్కడ ఉతికిన బట్టలన్నీ ఇక్కడ వేసేసి మడత పెట్టేస్తున్నాను. మామూలుగా అయితే మడత పెడతాను, కాకపోతే అవి సెట్ చేసినా కూడా మా పిల్ల రాక్షసులు వేస్ట్ క్యాండిడేట్స్ ఉన్నారు కదా, వాళ్ళంతా గబ్బులు లేపి పెట్టేస్తారు. నేను ఎంత మడత పెట్టి ఎంత నీట్గా పెట్టినా కూడా వీళ్ళతో వేగలేను అనుకోండి. ఇంకా మీరేం చేస్తున్నారు? నా వీడియో ఎక్కడి నుంచి చూస్తున్నారు? సపోర్ట్ చేయొచ్చు కదా, లైక్ చేయొచ్చు కదా, సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఓకే నా ఫ్రెండ్స్, చాలా వరకు నా వీడియోస్లలో షార్ట్స్ అప్లోడ్ చేసి ఉన్నాయి, వెళ్ళి అది కూడా చూడండి. ఇక్కడ వీడియో ఎడిటింగ్ తప్ప వాయిస్ ఓవర్ ఇద్దామంటే ఏమన్నా సౌండ్స్ వస్తుంటాయా? బాబా వద్దులేండి. ఒకవేళ యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళు ఎలా చేస్తారో ఏమో. ఒక రూమ్లో కూర్చొని వాయిస్ ఇవ్వడానికి కూడా ఆ రూమ్ సరిగ్గా లేదు. బయట మొత్తం ఎప్పుడు శబ్దాలు. నేను ఒక ఆర్డర్ పెట్టేశాను, చిన్న ట్రైపోడ్. ఎన్ని కొంటున్నానంటే అన్ని కొంటున్నాను ఈ యూట్యూబ్ కొరకు. ఎందుకంటే
ఏదన్నా కొంచెం నాకు సపోర్ట్ దొరుకుతుంది, ఎప్పటికన్నా మీరు సపోర్ట్ చేస్తారు, నేను ఒక 1 lakh సబ్స్క్రైబర్స్ వచ్చేస్తారని చాలా హోప్తో ఉన్నాను. అందుకు నేను చేయాల్సినటివి కూడా చేయాలి కదా. 1000 రూపీస్ పెట్టి పెద్ద ట్రైపాడ్ కొనుక్కున్నాను. ఆ తర్వాత కిచెన్ రూమ్ వ్లాగ్స్ తీయాలి కాబట్టి హోల్డర్ ఉండాలి అని హోల్డర్ కూడా 300 పెట్టి కొనుక్కున్నాను. ఇంకొక ట్రైపాడ్ కొనుక్కున్నాను, కానీ మా పిల్లలు అది కొంచెం పాడు చేసేసారనేసి ఇంకా అది పక్కన పెట్టేశాను. ఇంకా స్టిక్కర్ ఎక్కడంటే అక్కడ గోడలకి ఇక్కడ కనిపించేది ట్రైపాడ్ కొన్నాను 250 అని ఆన్లైన్లో. అది ఫస్ట్ డేనే పెట్టాను, ఆ తర్వాత అది డామ్ అని కింద పడిపోయింది. నా డిస్ప్లే పోయింది. ఇవల్ల మీతో షేర్ చేసుకుంటుంది, తిక్కదా అనుకోవద్దు, మీతో షేర్ చేసుకోవాలి. నాకంటూ ఎవరు లేరు ఇక్కడ. ఫ్రెండ్స్ అంటారా, ఫ్రెండ్స్ ఎవరి లైఫ్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. రిలేటివ్స్ అంటారా, ఏదన్నా మాట్లాడితే దానికి వేరే అర్థాలు తీసుకొని ఊరికే ఇష్యూ అయిపోతుంటుంది. ఇప్పుడు ఏదన్నా చెప్పిన వాళ్ళు ఒక రకంగా చెప్తే వీళ్ళు ఇంకొక రకంగా తీసుకొని ఊరికే కొట్లాటలు, గొడవలు వల్ల లేకుండా యూట్యూబ్లో ఎంచక్కా ఫ్రెండ్స్ అవుతారు, ఫ్రెండ్స్తో మాట్లాడుకోవచ్చు, సపోర్ట్ చేస్తారు, ఏదన్నా ఇన్కమ్ అన్నా వస్తుంది. నాకు కొంచెం తిక్కలాగా అన్నీ చేస్తూ ఉంటానన్నమాట. చాలా వరకు వ్లాగ్స్ ఇలానే చేస్తారా, లేకపోతే ఏదన్నా సపరేట్గా చేస్తారా అనేది మీరు నాకు కామెంట్ చేయడం మర్చిపోవద్దు. మంచి వ్లాగ్స్ అయితే నేను మీతో షేర్ చేసుకుంటాను. ఎక్కడికన్నా వెళ్ళాల్సినదైతే మీతో షేర్ చేసుకుంటాను, ఓకేనా. సో ఏం చేయాలి అంటే మీరు ప్లీజ్ నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలి. మిడిల్ క్లాస్ ముస్కాన్ ఛానల్ నాది. ఎప్పుడన్నా సరే ఒక్కొక్కసారి వీడియోస్ రావు, కొంచెం నేమ్ టైప్ చేసి చూడండి.